మూవీ అయితే చాలా బాగుంది, సూపర్ హిట్. సంక్రాంతికి అయితే డెఫినెట్ ఉండే స్టోరీ ఎందుకు అలా మారింది అనేది సెకండ్ హాఫ్ లో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది చాలా బాగుంటది. మనకి ఎక్కడ కూడా స్టోరీ ల్యాగ్ ఉన్నట్టు అలా అనిపించదు. మ్యూజిక్ ఇస్ గుడ్, హీరోయిన్స్ అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది థ్రూఅవుట్ ద ఫిల్మ్. ఫ్యామిలీ ఎమోషన్ అంటే ఫ్యామిలీగా ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి సినిమా చాలా గ్రాండియర్ గా ఒక ఎస్వీఎస్ బ్రాండ్ ఎక్కడ మిస్ అవ్వకుండా కంబ్యాక్ ఎస్వీఎస్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అంత బాగా ఉందన్నమాట. సంక్రాంతికి వెంకటేష్ గారిది అనుకోవచ్చా? ఇద్దరు అనుకోవచ్చు. వెంకటేష్ గారి బాలేదు కూడా, ఇద్దరు కూడా చాలా అంటే మాసీగా చూసుకుంటే ఇది క్లాసీగా ఫ్యామిలీగా ఆకట్టుకుంటుంది. అదే మాస్ ఆడియన్స్ నచ్చితే ఇది ఎవ్రీ ఉమెన్ వచ్చి చూసే సినిమా అన్నమాట. ఇది అంటే లాంగ్ రన్ మూవీ అనమాట. ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా ఏంటంటే లాంగ్ రన్ మూవీ అనమాట. బాల సినిమా ఏంటంటే మాస్గా వెళ్ళి ఊగులు చెప్పే సినిమా. ఇది ఫ్యామిలీస్ తో అందంగా చూసే సినిమా అనమాట. భీమ్స్ గారి మ్యూజిక్ కానీ సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. టోటల్ గా నా వరకు చూసుకుంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ. ఓకే, ఈ సినిమాని లవర్ తో వెళ్ళాలా లేకపోతే వైఫ్ తో వెళ్ళాలా? లవర్ కాదు, వైఫ్ కాదు, అందరితో కలిపి వెళ్ళాలి. ఇందులో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీతో వెళ్ళాలన్నమాట. అందుకే ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నామని పెట్టారు. సంక్రాంతికి అందరితో వెళ్ళాలి. థ్యాంక్ యూ. సంక్రాంతికి బ్లాక్ బస్టర్.